సర్వే జీవా సుఖినో భవంతు. వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్స్ బై ప్రెసు. వినాయక చవితి మాకు ఇక్కడ మంగళవారమే జరుపుకుంటున్నామండి. మా వినాయకుడికి కావలసిన పత్రి అంతా మా తోటలోదే వాడుతున్నాను. తోటలో మనకి కాసిన ఆకులతోటి, పూచిన పువ్వులతోటి పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా. తులసి, బిల్వ, ఉమ్మెత్త, అలాగే ఉమ్మెత్త కాయ కూడా వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. రావి, మర్రి అన్నీ ఆకులు మన తోటలోవేనండి. అంతేకాదండి, ఇది సీతాఫలం ఆకులు, అలాగే పెద్ద ఉసిరి. మనం కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం చూడండి. నేను ఈ చెట్టుకి పూజ చేసుకుంటాను. కాయలు అయితే ఎప్పుడు కాస్తుందో తెలియదు. ఉసిరి ఆకులు, నేరేడైతే గ్రాఫ్టెడ్ అని కొన్నాం. కాయలు వస్తుందో లేదో కానీ నాకైతే వినాయక చవితి పత్రికి చక్కగా వాడుకుంటున్నాను నేను. అలాగే గన్నేరు కూడా నేను కుండీలోనే పెంచుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ కింద వెయ్యొచ్చు, మాకు తవ్వాలంటే రాళ్ళని నేను కుండీలో పెంచుతున్నాను. పనస అయితే మాత్రం 100% వినాయక చవితి పత్రి కోసమే పెంచుకుంటున్నాను. సపోటా ఆకులు, ఇది గ్రాఫ్టెడ్ కానీ కాయలు ఎప్పుడు వస్తాయో తెలీదు. జామ చెట్టు నా దగ్గర 3 ఏళ్ల నుంచి ఉంది. ఒక 2 ఇయర్స్, ఒక 4-5 కాయలు వచ్చాయి. ఈ సంవత్సరం అయితే అస్సలు పూత కూడా లేదు. రేగి ఆకు కూడా వాడతాం కదా. ఇవన్నీ నేను తెలుగులోనే చెప్తున్నాను. అరిటాకులు, ఈవేళ మోస్ట్లీ అరిటాకు భోజనమే ఉంటుంది. అలాగే పాలవెల్లి కోసం దోసకాయలు, ఇది చూసారా జిల్లేడు, నిమ్మ. దబ్బ లేదు, అందుకని నిమ్మకాయ దబ్బ ఆకు కింద వాడేస్తాను. మామిడాకు చూసారా, పూజకి, పత్రికి, అన్నిటికీ మా మామిడి చెట్లే. అలాగే మల్లె పువ్వులు, తమలపాకు తాంబూలం కింద లేకపోతే ఎలా, అందుకని తమలపాకు కూడా మన చెట్ల ఆకులే అనమాట. జాజి ఆకండి, సన్నజాజి పువ్వులు కూడా పూసింది. చాలా కోసి దాచిపెట్టాను. ఇదేమో వావిలాకు, సింధూర పత్రం అంటారు కదా, అదే అనమాట. మన తోటలో పూసిన పువ్వులు, ఆకులతోటి దేవుడికి పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా. మీరు కూడా అమెరికాలో ఉండే ఫ్రెండ్స్ ట్రై చేయండి పెంచుకోవడానికి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే గంట కొట్టండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్.